నెయిల్ ఆర్ట్ అంటే ఇష్టం ఉండని అమ్మాయిలు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా! నాకు కూడా చాలా ఇష్టం. కానీ సెలూన్‌కెళ్ళి నెయిల్స్ చేసుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్. అందుకని చెప్పేసి చాలా వీడియోస్ చూసి, చాలా ప్రొడక్ట్స్ రివ్యూస్ చూసి నేను కొన్ని నెయిల్ ఆర్ట్ టూల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవే ఆ టూల్స్ 2 అయితే ఆర్డర్ చేశా మీషో నుండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేసాయి. ఇందులో వచ్చేసి ఒక స్టాంపర్ అండ్ స్క్రేపర్ వచ్చింది. ఈ స్టాంపర్‌తో డిజైన్ కాపీ చేసి నెయిల్స్ పైన ప్రింట్ చేసుకోవచ్చు. ఈ స్టాంపర్ హెడ్ అయితే సిలికాన్‌ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంతో. సెకండ్ వన్ వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ నెయిల్ ఆర్ట్ డిజైన్ ప్యాలెట్. దీనిపైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఇచ్చారు. అది తీసేయగానే ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెయిల్స్ పైన చేసుకోవచ్చు. ఇవి చూసాక నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నా దగ్గర ఉండే కొన్ని నెయిల్ పాలిషెస్ అన్నీ తీసుకొని రెడీగా ఉన్నా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఫేస్‌ని కానీ, నా ఛానల్‌ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నా పేరు జ్యోతి. నేను DIY ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తాను. వీటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రెజెంట్ నా న్యాచురల్ నెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. రైట్ హ్యాండ్‌కి నేను ఎప్పుడు నెయిల్స్ ఉంచుకోను. సో లెఫ్ట్ హ్యాండ్‌కే ఉంచుకుంటా. వీటిని కొంచెం లైట్‌గా షేప్ చేసుకున్నాను. ఒక్కొక్క ఫింగర్‌కి డిఫరెంట్ నెయిల్ కలర్స్‌తో పెయింట్ చేసుకున్నాను. సో దానిపైన డిఫరెంట్ నెయిల్ ఆర్ట్ వేసుకోవచ్చు అని చెప్పేసి లైటింగ్ తగ్గించాను. సో మీకు కనిపిస్తదని కలర్స్. వీటికి పేస్టల్ కలర్స్ వేసుకున్న. ఒక్క ఇండెక్స్ ఫింగర్‌కి మాత్రం బ్రౌన్ కలర్ వేసా. సో స్టాంపర్ పైన నెయిల్ పెయింట్ వేసి ప్రింట్ చేద్దాము. ఫస్ట్ నేను ఈ సింపుల్ డిజైన్ని కాపీ చేద్దామని చెప్పి దానిపైన వైట్ కలర్ నెయిల్ పాలిష్ వేస్తున్నా. నెయిల్ పాలిష్‌ని స్క్రేపర్‌తో స్క్రేప్ చేస్తే మొత్తం పోయింది. ఏమైందో తెలియలేదు. నాకు అసలు అర్థమే కాలేదు. సెకండ్ టైం ట్రై చేస్తున్నా ఇదైనా కూడా వర్కౌట్ అవుతుందేమో అని. కానీ మళ్ళీ స్క్రేపర్‌తో స్క్రేప్ చేయగానే మొత్తం పోయింది. ఏంటో అర్థం కాలేదు. మొత్తం మిక్స్ అయిపోతుంది. స్టాంపర్ పైన ట్రై చేసినా కూడా ఆ స్టాంప్ పైన కూడా ఏం రాలేదు. నెయిల్ పాలిష్ అసలు స్టాంపర్‌కి అంటుకోనే లేదు. ఇది ఇంకా వర్కౌట్ అవుదేమో అని డౌట్ వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశా. ఇది థర్డ్ టైము. మళ్ళీ ట్రై చేస్తున్నా చిన్న హోప్‌తో. వెంటనే చేస్తే అవ్వదేమో అని కాసేపు డ్రై అవ్వనిచ్చా. అయినా కూడా ఏం యూజ్ లేదు. సేమ్ అదే జరిగింది. స్క్రేపర్‌కి అసలు అంటుకోవడమే లేదు. ఇంకా పెద్ద డిజైన్ కూడా ఒకసారి ట్రై చేసేద్దామని చెప్పి పెద్ద డిజైన్ కూడా నెయిల్ పాలిష్ వేసి ట్రై చేశాను. అది కూడా రాలేదు. చేయడంలో మిస్టేక్ ఉందో లేదా ఈ స్క్రేపర్ ప్రాబ్లమా లేదా ప్యాలెట్ ప్రాబ్లమా నాకేం అర్థం కావట్లేదు. అస్సలు యూజ్ లేదు. నేను టైర్డ్ అయిపోయాను దెబ్బకి. నాకు కొంచెం హోప్ తెచ్చుకొని మళ్ళీ ట్రై చేశా. ఏం యూజ్ లేకుండా పోయింది. సరేలే అట్లీస్ట్ ఈ ఫ్రెంచ్ నెయిల్ టిప్స్ అయినా ట్రై చేద్దామని చెప్పి ఫ్రెంచ్ నెయిల్స్ ట్రై చేశాను. స్క్రేపర్ పైన నెయిల్ పాలిష్ వేసుకొని ఫస్ట్ రైట్ హ్యాండ్ మీద ట్రై చేసా ఎలా వస్తుందా అని చెప్పేసి. బాగానే వచ్చినట్టు అనిపించింది. అందుకని నా లెఫ్ట్ హ్యాండ్ నెయిల్స్ పైన మొత్తానికి అన్నిటికీ కూడా ఈ ఫ్రెంచ్ టిప్స్ వేసుకున్నాను. ఇదైతే కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది. కానీ చాలా మెస్సీ ప్రాసెస్. చేయి మొత్తం నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. ఇది క్లీన్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. నాకైతే చాలా టైం పట్టింది ఇదంతా క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే కొంచెం డ్రై అయిపోయింది కూడా నెయిల్ పాలిష్. సో ఇదంతా నేను చూసిన తర్వాత ఇది వర్తా కాదా అనేది నాకైతే అర్థం కాలేదు. మీరే కమెంట్స్లో చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కూడా అది కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. ఫైనల్గా నెయిల్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.